శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశికి పంచమ భావంలో రవి శని యొక్క యుద్ధం జరుగుతోంది. షష్ఠ స్థానంలోని ఇక్కడ శుక్రుడు బుధుడు ప్లస్ రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అష్టంలో గురుడు, భాగ్యంలో కుజుడు, వ్యయంలో కేతు యొక్క ప్రభావం. చాలా బ్యాలెన్సింగ్గా వెళ్తారు. ఈ 15 రోజుల్లో మాత్రం ఉద్యోగరీత్యా ఒక కొత్త ప్రయత్నాలు వచ్చినప్పటికీ కూడా నిలకడగా ఉండండి. దాని గురించి అనాలిసిస్ చేయండి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ కోసం వచ్చేవన్నింటినీ అనాలిసిస్ చేసి అప్పుడు మార్పు కోసం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారస్తుల విషయానికి వచ్చినప్పుడు కూడా కొత్త ఆలోచనలు, కొత్త వ్యాపారము, కొత్త డెవలప్మెంట్, కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి ఆలోచనలు వస్తాయి. వచ్చినప్పుడు కూడా దాన్ని కూడా బ్యాలెన్సింగ్గానే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అలా కనిపిస్తుంది, కానీ అది అంతవరకు నిజం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వీ కెనాట్ జడ్జ్ థింగ్స్ మాట. అలా ఉంటాయన్నమాట. ఇవన్నీ ఉంటే సరిపోతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం యథావిధిగా చక్కగానే జరుగుతాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి చక్కటి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా వాతావరణం చాలా బాగుందని చెప్పొచ్చు కూడా. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతమయ్యే అవకాశం బాగానే కనిపిస్తుంది. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు నెంబర్ 9 లక్కీ నెంబర్గా ఉంది. 4 ఐటమ్స్, అదేవిధంగా మైన్స్, స్టోన్స్ మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. అలాగే మనకు లక్కీ నెంబర్ 9 అని అనుకున్నాం ఈ రకంగా. ఇక పోతే మనకు శుభవార్తలు అంటే గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. సక్సెస్ఫుల్గానే ఉంటుంది వ్యవహారము. కొత్తగా ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ కోసం మీరు తీసుకోవాలనుకుంటున్న లోన్స్, ఏదైతే హౌసింగ్ లోన్స్ ఇవన్నీ తీసుకోవడానికి సరైన అనుకూలమైన సమయం అని చెప్పడానికి అవకాశం ఉంది. ఇల్లు కొనడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా మీరు తీసుకోవచ్చు. ఎటువంటి టెన్షన్ తీసుకోకలేదు దాని గురించి. అలాగే తీర్థయాత్రలకు వెళ్తారు. తీర్థయాత్రలకు వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటారు. అది కూడా మీకు ఒక మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం బాగానే కనబడుతుంది. ఇక ఆరోగ్య దగ్గరకు వచ్చినప్పుడు 6వ స్థానంలో ఉన్న రాహు కొంత రక్త సంబంధమైన సమస్య తీసుకురావడం ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ కూడా భయపడక్కలేదు దానికి. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు దుర్గా సప్తశతి పారాయణం చదవడానికి చేయడానికి ప్రయత్నం చేయండి. లేదంటే దుర్గా అష్టోత్తరం చదువుకోవడం ప్రయత్నం చేయండి. అలా కానప్పుడు రాహు కాలంలో రాహు గ్రహానికి సంబంధించిన దీపాన్ని వెలిగించడం ప్రయత్నం చేయండి. ఈ 3 ఉన్నాయి. అలాగే మీకు విశేషంగా చెప్పడం ఏంటంటే విదేశాలకి వెళ్ళి ఉద్యోగంలో మిస్ఫైర్ అయ్యి ఉద్యోగం లేని వాళ్ళకి, ఇంకా ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉద్యోగం పోయిన వాళ్ళకి, ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమెరికాలో కానీ లండన్లో కానీ ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు ఈ 15 రోజుల్లోని రాహుకాలం, మీ దేశంలో రాహుకాలం చూసుకోండి. క్యాలెండర్ ప్రకారం ఆ రాహుకాలంలో దీపారాధన చేయండి. ఆ దీపం ఆ రాహుకాలం అంతా వెలిగేటట్టు చూసుకోండి. రాహు గాయత్రి మంత్రం నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ఏం చేస్తారు, ఆ రాహుకాలంలో చదవడం ప్రయత్నం చేయండి. దాని మూలాన మీకు అనుకూలమైన వాతావరణంతో రాహుపీడనం తగ్గి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.